వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తున్నాం కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు June 6th, 2025. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్లైన్స్ చూస్తే డీల్స్ సైన్డ్ టు మేక్ రఫేల్ ఫ్యూజ్లేజ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఫ్యూజ్లేజ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఫ్యూజ్లేజ్ అంటే మెయిన్ బాడీ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మెయిన్ బాడీని మనం ఫ్యూజ్లేజ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పోలీస్ కమిషనర్ అవుట్ జడ్జ్ టు ప్రోబ్ స్టాంపిడ్. సో ఆ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఆ జ్యూరిస్డిక్షన్లో స్టాంపిడ్ జరిగింది కదా, చిన్నస్వామి స్టేడియం దగ్గరలో స్టాంపిడ్ జరిగింది అంటే తొక్కిసలాట అని అర్థం వస్తుంది. స్టాంపిడ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ అక్కడ ఉన్న పోలీసులని అందరినీ సస్పెండ్ చేశారు. అండ్ అలాగే జడ్జ్ హైకోర్టు సువమోటుగా తీసుకుంది కేసు. అండ్ జడ్జ్ మనకి ఆ స్టాంపిడ్ని ప్రోబ్ చేయాలి అని చెప్పేసి, అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో దాట్ అండ్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. ఆర్టికల్ చూస్తే మనం సీనియర్ మావోయిస్ట్ కిల్డ్ ఇన్ బీజాపూర్ ఎన్కౌంటర్. సో మావోయిజం అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కడంటే ఛత్తీస్గఢ్ ఈ ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ రీసెంట్లీ ఈ మావోయిస్టులని మన ఆర్మీ అఫీషియల్స్ కానీ అండ్ అలాగే సిఆర్పిఎఫ్ అఫీషియల్స్ కానీ మావోయిజంని రూపుమాపడానికి చేస్తున్న ఆపరేషన్స్లో భాగంగా సో ఇక్కడ మనకి సీనియర్ మావోయిస్ట్ కిల్డ్ ఇన్ బీజాపూర్ ఎన్కౌంటర్. సో అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నాయుడు అనౌన్సెస్ ప్లాన్ టు ఇంక్రీజ్ గ్రీన్ కవర్ ఇన్ స్టేట్ టు 50% బై 2047. సో ఇది స్టేట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, అలాగే నేషనల్ లెవెల్లో కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మనకి 37%కి గ్రీన్ కవర్ పెంచాలి అని చెప్పేసి 2029 కల్లా పెంచాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. అండ్ 50% అచీవ్ చేయాలి బై 2047. సో 100 years ఆఫ్ ఇండిపెండెన్స్కి సో 50% గ్రీన్ కవర్ స్టేట్లో పెంచాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ అని చెప్పేసి కొమెర అంకారావు అని చెప్పేసి ఈయన అంటాం. ఈయన ఎందుకంటే ఈయన నల్లమల ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడంలో వర్క్ చేశారు. సో ఆయన అడ్వైజర్ కింద నియమించారు. ఇప్పుడు మినిస్ట్రీ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్కి అడ్వైజర్ కింద నియమించారు. అండ్ అలాగే సో దట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ సో ఈ గ్రీన్ మిషన్కి వాళ్ళు చేస్తారు. అండ్ ఆల్సో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక 1 crore ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో బై నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ డే, నిన్న యాక్చువల్గా ఎన్వైర్న్మెంట్ డే కదా. సో అండ్ నిన్న వీడియో అనాలిసిస్ మీరు చూసినట్లయితే ఎన్వైర్న్మెంట్ డే గురించి మనం డిస్కస్ చేసాం. సో ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేటెడ్ ఆన్ June 5th. అండ్ దాని థీమ్ కూడా మనం డిస్కస్ చేసాం 2025కి గాను. సో అది మీకు గుర్తుంటే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చూస్తే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి గ్రీన్ కవర్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే రెయిన్ఫాల్ తగ్గిపోతుంది, రెయిన్ఫాల్ హ్యాస్ డిక్లైన్డ్, గ్రౌండ్ వాటర్ ఈజ్ డిప్లీటింగ్, అగ్రికల్చర్ ఈజ్ అట్ రిస్క్, ఫ్లోరైడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ రైజింగ్. సో దీని అన్నిటికీ ట్రీస్ ఆర్ అవర్ ఓన్లీ రెస్క్యూ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక కొత్త ఇనిషియేటివ్, ఇది మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగించవచ్చు ఇలాంటి పాయింట్స్. సో క్యాంపెయిన్ సీడ్ రాఖీ అని చెప్పేసి టు ఇన్వాల్వ్ యంగ్ గర్ల్స్ ఇన్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్. సో అండ్ అలాగే 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా అర్బన్ ఫారెస్ట్ని క్రియేట్ చేయాలని చెప్పేసి దాని విధంగా ఎఫర్ట్స్. అండ్ అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అక్రాస్ ద స్టేట్ మనకి June 2026 కల్లా బై నెక్స్ట్ ఇయర్ టు ఎలిమినేట్ ద సింగిల్ యూస్ ప్లాస్టిక్ అని చెప్పేసి టార్గెట్స్ పెట్టుకున్నారు. అండ్ అలాగే గ్రీన్ కవర్ కరెంట్లీ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కవర్ ఎంత ఉందంటే 30.05% ఉంది. అండ్ విత్ ఫారెస్ట్ ఏరియాస్ 23% ఆఫ్ స్టేట్స్ ల్యాండ్ మాస్. అండ్ అలాగే మియావాకీ గార్డెన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి. మియావాకీ గార్డెన్స్ ఇది మనకి ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చింది మనకి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చింది ఇది మనకి. మియావాకీ మెథడ్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్. ఇప్పుడు ఒక అర్బన్ ఏరియాలో ఒక చిన్న బ్యారన్ ల్యాండ్ ఉంటే అక్కడ ఒక లోకల్ వెరైటీ ఆఫ్ ప్లాంటేషన్స్ని అక్కడ మనం దగ్గరలో విదిన్ క్లోజ్ స్పేసింగ్ ఒక ఫారెస్టెడ్లా క్రియేట్ చేయడం. సో దట్ అవి షార్ట్ టైంలో పెరగాలి. అలాంటి స్పీసీస్ని సెలెక్ట్ చేసి పెంచడం వాటిని. సో 3-4 yearsలో చాలా దగ్గర ఉన్న వల్ల దాన్ని ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఉండదు. సో దాని నుంచి పడ్డ ఆకులతో మళ్ళీ అదే మాన్యూర్ కింద ఉపయోగించి అట్లా అది గ్రో అవుతుంది. సో వితిన్ ఏ షార్ట్ టైంలో బ్యారన్ ల్యాండ్ మనం గ్రీన్ కవర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో దాన్ని మనం మియావాకీ మెథడ్ అంటాం. సో ఇది ఒక జాపనీస్ వ్యక్తి పేరు మియావాకీ అంటే.
అండ్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ అలాగే 2 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ ఇస్తున్నారు. అండ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ రెడీ చేస్తున్నారు. అండ్ అలాగే రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అని చెప్పేసి అక్రాస్ ఆ సెంటర్స్ అక్రాస్ 87 మున్సిపాలిటీస్ కూడా ఆల్రెడీ ఆపరేషనల్లో ఉన్నాయి. అండ్ మనం చూస్తే ఇంటర్నేషనల్ యోగా డే మనం June 21 నుంచి జరుపుకుంటున్నాం కాబట్టి సో దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. 2 crore పీపుల్ అక్రాస్ ద స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు విశాఖపట్నంలో అటెండ్ అవుతారు ఈ ఈవెంట్ని. సో దట్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వ్యాలీ గెట్స్ క్లోజర్ అని చెప్పేసి ఈ పిక్చర్లో ఇచ్చారు కదా. సో ఇది మనకి చెనాబ్ బ్రిడ్జ్, వరల్డ్స్ టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇది మనకి. సో ఇది జమ్మూ కాశ్మీర్లో రియాసీ డిస్ట్రిక్ట్లో ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే ట్రంప్ రివైవ్స్ కాంట్రవర్షియల్ ట్రావెల్ బ్యాన్ అగేన్స్ట్ 12 నేషన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ట్రంప్ తన ఫస్ట్ టర్మ్లో కూడా అంటే తన ఇంతకుముందు టర్మ్లో కూడా ఇలానే ట్రావెల్ బ్యాన్ విధించారు కొన్ని కంట్రీస్కి. సో ఈ కంట్రీస్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కాకపోతే ఈ కంట్రీస్ నుంచి కొన్ని కంట్రీస్ మీద పార్షియల్ ఎంట్రీ రెస్ట్రిక్షన్స్ విధించారు. కాకపోతే ఈ కంట్రీస్ నుంచి వచ్చే అథ్లెట్స్ ఎవరైతే 2026 ఫీఫా వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో అండ్ అలాగే ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 2028లో జరుగుతున్నాయి. అది యూఎస్లో ఉంది కాబట్టి లాస్ ఏంజల్స్. సో ఆ కంట్రీస్ నుంచి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి మాత్రం అథ్లెట్స్కి మాత్రం ఈ బ్యాన్ అనేది అప్లై అవ్వదని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2026 ఫీఫా వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. యూఎస్ అలాంగ్ విత్ కెనడా అండ్ మెక్సికో. సో ఈ 3 కంట్రీస్ కూడా కలిపి హోస్ట్ చేయబోతున్నాయి 2026 ఫీఫా వరల్డ్ కప్. అండ్ ఆల్సో 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ మనకి యూఎస్లో జరగబోతున్నాయి. చూస్తే మనకి బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు, దానికి సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్, ఫీకస్ బెంగాలెన్సిస్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే బక్రీద్ స్లాటర్ ఆఫ్ కావ్స్ అండ్ క్యామెల్స్ బ్యాండ్. సో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది స్టేట్మెంట్, ఈ స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ క్యామెల్స్ ఇస్ బ్యాండ్ ఇన్ ద స్టేట్ ఆన్ ఈవ్ ఆఫ్ బక్రీద్, ఆన్ ద ఒకేషన్ ఆఫ్ బక్రీద్. సో లీగల్ ప్రొవిజన్స్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి రిగార్డింగ్ యానిమల్ స్లాటర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ రూల్స్ దే విల్ బి వైలేటింగ్ దిస్ యాక్ట్స్. అవి ఏంటో చూద్దాం మనం. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్, ఇది 1960లో ఎనాక్ట్ చేయబడింది ఈ యాక్ట్. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్. సో ఇది స్టేట్ యాక్ట్, కాకపోతే ఇది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ 1960. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ చూస్తే నేచర్స్ ల్యాబ్ అని చెప్పేసి కటిక వాటర్ ఫాల్స్ ఇచ్చారు. ఈ కటికి వాటర్ ఫాల్స్ మనకి అరకులో ఉంటాయి. సో దిస్ వాటర్ ఫాల్ ఈజ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ గోస్తని రివర్. సో గోస్తని రివర్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే శివకుమార్ బ్రేక్స్ డౌన్ ఓవర్ డెత్స్. ఇక్కడ బ్రేక్స్ డౌన్ ఇడియం ఆర్ ఫ్రీజ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. బ్రేక్స్ డౌన్ అంటే టు బి వెరీ అప్సెట్, చాలా దిగులు చెందడం, బాధపడడం. నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి ట్రాంపిల్డ్ ఓవర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న మీనింగ్స్ చూద్దాం, ఇంపార్టెంట్ మీనింగ్స్. ఇక్కడ ఎక్స్టెసీ అని ఇచ్చారు. ఎక్స్టెసీ అంటే జాయ్ ఆర్ హ్యాపీనెస్, సంతోషంగా ఉండడం ఎక్స్టెసీ అంటే. అండ్ అలాగే ఎక్స్టెసీ టర్న్డ్ ఇంటూ డిస్పైర్ మీనింగ్ ఇంపార్టెంట్. డిస్పైర్ అంటే నిరాశ. సో జాయ్ హ్యాపీనెస్ అనేది నిరాశగా మారిపోయింది ఇన్ లెస్ దాన్ 24 hours అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే గాస్ట్లీ స్టాంపిడ్ అని చెప్పి ఇచ్చారు కదా. స్టాంపిడ్ అంటే తొక్కిసలాట, మనం ఆల్రెడీ చదువుకున్నాం, నేను అనాలిసిస్లో కూడా చూసాం, ఈరోజు కూడా వచ్చింది. ఇక్కడ గాస్ట్లీ అంటే ఘోరంగా, టెరిబుల్, భయంకరమైన తొక్కిసలాట అని చెప్పేసి అర్థం వస్తుంది. అండ్ అలాగే యాస్ఫిక్షియా అంటే ఊపిరి ఆడకపోవడం. సో దట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ డెత్. అక్కడ మనకి స్టాంపిడ్ జరిగింది కదా, దాని గురించి ఇచ్చారు. సో వితిన్ లెస్ దాన్ 24 hours మనకి ఆర్సీబీ కప్పు గెలిచిందన్న ఈ హ్యాపీనెస్, ఆ జాయ్ ఏదైతే ఉందో అది నిరాశగా మారిపోయింది. సో డ్యూ టు దిస్ స్టాంపిడ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆల్రెడీ దీని గురించి మనం చూసాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాన్ని ఎలా, ఈ స్టాంపిడ్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఇట్లాంటి ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక 2-3 పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. అవి ఇంపార్టెంట్. మిగతాదంతా ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి సీఎం ఫెలిసిటేట్ చేశారు. యాక్చువల్గా విధాన్ సౌధ బెంగళూరులో ఉన్న విధాన్ సౌధ దగ్గర సీఎం ఫెలిసిటేట్ చేసిన తర్వాత అక్కడే లాట్ ఆఫ్ పీపుల్ వచ్చారు, లాట్ ఆఫ్ గ్యాదరింగ్ అనేది వచ్చింది. సో అక్కడ అంతమంది జనాలు వచ్చినప్పుడే ఒక ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని ఉండుంటే దిస్ స్టాంపిడ్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్.
లేదంటే అప్పుడే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే దిస్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే ఫ్యూచర్లో మనం ఎలాంటివి తీసుకోవాలంటే క్లియర్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ ప్రాపర్ అడ్వాన్స్ నోటీస్ ఫర్ అన్ ఈవెంట్ ఆఫ్ దిస్ స్కేల్. ఈ పాయింట్స్ అనేవి చాలా ఎసెన్షియల్. మనం ఇటువంటి ట్రాజడీస్ మళ్ళీ జరగకూడదంటే సచ్ ట్రాజడీస్ మైట్ రికర్ పీరియాడికల్లీ. సో అవి మనం జరగకూడదంటే మళ్ళీ క్లియర్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ పోలీసింగ్ ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు ఈ ఆర్టికల్లో. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇంజస్టిస్ ఇన్ ద డీలే. ది అనౌన్స్మెంట్ ఆఫ్ ద సెన్సస్ ఇస్ వెల్కమ్ బట్ ద డిలే ఈజ్ అన్జస్ట్. సో అనౌన్స్మెంట్ ఇచ్చారు సెన్సస్ జరుగుతుంది అని చెప్పేసి, కాకపోతే ఈ డీలే మాత్రం అన్యాయం, అన్జస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పటికే సమ్మరీ చూద్దాం సింపుల్గా ఈ ఆర్టికల్లో. ఇప్పటికే కోవిడ్-19 వల్ల చాలా వరకు డీలే అయింది పాపులేషన్ సెన్సస్. సో దాట్ ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఇచ్చిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ద్వారా ఏంటంటే చూస్తే ఇది మార్చ్ 2027కి కంప్లీట్ అవుతుంది. యాక్చువల్గా ఈ సెన్సస్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వల్నరబుల్ పాపులేషన్స్కి ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ కోసం డెమోగ్రఫిక్ డేటా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఫర్ ద ఫస్ట్ టైం ఇది డిజిటల్గా చేయబోతున్నారు ఈ సెన్సస్ అనేది. సో దాట్ అండ్ అలాగే ఈ డిజిటల్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. డేటా థెఫ్ట్ అవ్వచ్చు, ప్రైవసీ, పీపుల్స్ ఇన్ఫర్మేషన్కి ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఎట్ ప్రెజెంట్ ఇండియా క్రాస్ రోడ్స్లో ఉంది. అంటే యంగ్ పాపులేషన్ రైజ్ అవుతుంది, గ్రోయింగ్ పాపులేషన్స్ ఆఫ్ యంగ్, అండ్ అలాగే ఓల్డ్ పాపులేషన్ కూడా రైజ్ అయిపోతుంది. నిన్నే మనం చూసాం ఒక ప్రొజెక్షన్లో బై 2047 ఆర్ సంథింగ్ లైక్ దట్ 20% మనకి పాపులేషన్ అనేది ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఉంటుంది. సో దట్ మనకి దాని రిలేటెడ్ డ్రాఫ్ట్స్ ఏమైనా మనం రూపొందించాలని చెప్పేసి సీనియర్ సిటిజన్స్ కోసం నిన్న ఆర్టికల్ చూసాం, నిన్న పేపర్ల అనాలిసిస్లో చూసాం. సో అలానే ఇక్కడ అండ్ ఆల్సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం సిన్స్ 1931 కాస్ట్ కేటగిరీస్ని ఇంక్లూడ్ చేయడం. సో దానివల్ల ప్రాపర్ ఎఫెక్టివ్ అండ్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ డెలివరీస్కి మనం ఉపయోగపడుతుంది ఆ డెమోగ్రఫిక్ డేటా అనేది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ మనకి తెలిసిందే నెక్స్ట్ డీలిమిటేషన్ మనకి ఎప్పుడు జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ఆఫ్టర్ 2026 తర్వాత ఏదైతే ఫస్ట్ సెన్సస్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని లోక్సభ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ని మనం రీడ్రా చేస్తారని చెప్పేసి తెలుసు. అండ్ అలాగే ఇక్కడ ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్స్ దేని మెట్రిక్గా తీసుకున్నారంటే 1971 పాపులేషన్ మెట్రిక్గా తీసుకొని ఆ డీలిమిటేషన్ అనేది జరిగింది. సో అండ్ అలాగే ఈ డీలిమిటేషన్ చేయడంతో, ఎందుకంటే పాపులేషన్ వైజ్ యాక్చువల్గా చేస్తూ ఉంటారు కదా, సో మన సదరన్ స్టేట్స్ అనేవి పాపులేషన్ చాలా వరకు తగ్గించుకున్నాయి. నార్దర్న్ స్టేట్స్ కంపారిటివ్ టు నార్దర్న్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ అనేవి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని బాగా ఫాలో అయ్యారు. సో దాట్ వాళ్ళకి ఈ రీడిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వాళ్ళకి సీట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ కన్సర్న్ కూడా అడ్రస్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. మనకి ఆర్టికల్ 14 ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ ఇన్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 14 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే పార్లే మీనింగ్ ఇంపార్టెంట్. పార్లే అంటే డిస్కషన్, నెగోసియేషన్ లేదంటే సమావేశము అని అర్థం వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ మనకి. న్యూక్లియర్ డ్యామేజెస్ యాక్ట్ 2010 అండ్ అలాగే అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962. సో వీటిని డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీటిని అమెండ్ చేసి ప్రైవేట్ కంపెనీస్ని అలో చేయాలి. న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ ఫెసిలిటీస్కి ప్రైవేట్ కంపెనీస్ని కూడా బిల్డ్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి వాళ్ళని కూడా అలో చేయాలని చెప్పేసి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ కరెంట్ ప్రస్తుతం 8 గిగావాట్ ఉంది. సో దాన్ని 100 గిగావాట్కి పెంచాలనుకుంటున్నారు బై 2047 కల్లా. సో అలా జరగాలంటే ప్రైవేట్ సెక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఈ డిస్కషన్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది వెరీ ఫ్యాక్ట్ చాలా ఇంపార్టెంట్. కుండన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ట్రావెల్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ట్రావెల్స్ అంటే శ్రమ లేదంటే కష్టాలు, హార్డ్ వర్క్ అని అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డసాల్ట్ ఏవియేషన్ టైస్ అప్ విత్ టాటా ఫర్ రఫేల్ ఫైటర్ ఫ్యూజ్లేజ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఆల్రెడీ మనం చదివాం. ఫ్యూజ్లేజ్ మీనింగ్ ఏంటంటే మెయిన్ బాడీ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. సో డసాల్ట్ ఏవియేషన్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మనకి 4 ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు టు మ్యానుఫ్యాక్చర్. ఎందుకంటే రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ది ఫ్యూజ్లేజ్ అంటే మెయిన్ బాడీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి నౌగమ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే శ్రీనగర్లో ఉంది. సో మనకి పిఎం గారు రీసెంట్గా జేకేఎస్ఎఫ్ ఫస్ట్ వందే భారత్ ట్రైన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో టుడే ఇట్ సెల్ఫ్ ఫ్రైడే. అండ్ మనకి జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ చూస్తే ఒమర్ అబ్దుల్లా అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.
అండ్ మన యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు కదా, ఈ ఫ్లడ్స్, అస్సాంలో ఫ్లడ్స్ వల్ల వీళ్ళందరూ బోట్లో వలస వెళ్తున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఫ్లడ్ ఎక్సోడస్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఎక్సోడస్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లీవింగ్ సమ్ ప్లేస్. ఇక్కడ ఫ్లడ్ ఎక్సోడస్ అంటే డ్యూ టు ఫ్లడ్స్ దే ఆర్ లీవింగ్ అని అర్థం వస్తుంది. సో ఎక్సోడస్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇనండేటెడ్ దేర్ హోమ్స్. ఇనండేటెడ్ అంటే ముంచడం, మునిగిపోవడంతో. ఫ్లడ్ వాటర్స్ ఏం చేసాయి, ముంచేసాయి, వాళ్ళ ఇళ్ళల్ని ముంచేసాయి. సో వాళ్ళు ఎక్సోడస్ అంటే ఫ్లడ్ ఎక్సోడస్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి పాకిస్తాన్ లైక్స్ టు డాంగిల్ న్యూక్లియర్ బోగే. ఇక్కడ డాంగిల్ మీనింగ్ ఇంపార్టెంట్. డాంగిల్ అంటే ఊగడం, వేలాడడం అని అర్థం వస్తుంది. సో డాంగిల్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి జైశంకర్ స్ట్రెస్సెస్ నీడ్ టు బూస్ట్ ఇండియా సెంట్రల్ ఏషియా లింక్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో జైశంకర్ ఒక ఎంఓయూ చేసుకున్నారు కజకిస్తాన్తోనే టు స్ట్రెంథన్ బయోలేటరల్ టైస్. సో ఈ సెంట్రల్ ఏషియా లింక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటే ఆల్మోస్ట్ తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇవన్నీ వస్తాయి సెంట్రల్ ఏషియాలోకి. సో వాటితో మనకి బూస్ట్ అంటే లింక్స్ అనేవి బయోలేటరల్గా బూస్ట్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ కానీ, సెక్యూరిటీ కానీ. సో వివిధ మ్యూచువల్ సెటిల్మెంట్ అంటే నేషనల్ కరెన్సీస్లో ట్రేడ్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే చాబహర్ పోర్ట్ వచ్చేసి మనకి ఇరాన్లో ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాబహర్ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇరాన్. అండ్ అలాగే మ్యూచువల్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రేడ్ ఇన్ నేషనల్ కరెన్సీస్, ఆ వైపు మనం అడుగులు వేయాలి. సో డీడాలరైజేషన్ అంటాం కదా, అంటే వితౌట్ యూజింగ్ అ డాలర్ మనం సెటిల్మెంట్ చేసుకోవాలి, ట్రేడ్ సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే టు ఎనర్జైజ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఉపయోగించుకోవాలి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పేసి. అండ్ అలాగే గ్రేటర్ యూజ్ ఆఫ్ చాబహర్ పోర్ట్ టు రిడ్యూస్ ట్రావెల్ డిస్టెన్స్ అండ్ కాస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా. చాబహర్ పోర్ట్ని యూజ్ చేసుకోవాలి టు రిడ్యూస్ ద ట్రావెల్ డిస్టెన్స్, అండ్ అలాగే కాస్ట్ని కూడా తగ్గించుకోవడానికి దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి చూస్తే ఇండియా అండ్ సెంట్రల్ ఏషియాకి బయోలేటరల్ ట్రేడ్ ఆల్మోస్ట్ మనకి $2 బిలియన్ ఉంది. సో ఇది సరిపోదు, మనం దీన్ని ఇంకా పెంచాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆర్మీ అన్వీల్స్ ఆక్సిజన్ ప్లాంట్ ఫర్ హై ఆల్టిట్యూడ్ ఎమర్జెన్సీ ఇన్ తవాంగ్. సో తవాంగ్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో అక్కడ మనకి ఇండియన్ ఆర్మీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అనేది అన్వీల్ చేసింది. సో ఎందుకంటే అది హై ఆల్టిట్యూడ్ ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అనేది. నెక్స్ట్ చూస్తే మనకి ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఎల్ఐసి ఎడిషనల్ 2% స్టేక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్లో స్టేక్ అనేది బై చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ సెక్యూర్స్ ఆర్బీఐ అప్రూవల్ ఫర్ డైరెక్ట్ లెండింగ్ ఇన్ ఇండియా. సో ఫ్లిప్కార్ట్ మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ అనేది ఎన్బిఎఫ్సి స్టేటస్ అనేది పొందింది, ఎన్బిఎఫ్సి లైసెన్స్ అనేది పొందింది. ఈ ఎన్బిఎఫ్సి అంటే ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. సో ఈ ఎన్బిఎఫ్సి లైసెన్స్ అంటే జనరలీ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఇది కూడా ఇస్తుంది. కాకపోతే వీళ్ళు డిపాజిట్స్ తీసుకోవడానికి అవ్వదు, మనం డిపాజిట్ చేయడానికి అవ్వదు. అందులో వాళ్ళు లెండింగ్ అనేది ఇస్తారు, డైరెక్ట్లీ లోన్స్ అనేవి ఇస్తారు కస్టమర్స్కి, సెల్లర్స్కి. వాళ్ళ ప్లాట్ఫామ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కదా ఫ్లిప్కార్ట్లో. సో అందులో ప్లాట్ఫామ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా లోన్స్ ఇవ్వచ్చు. ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి, లేదంటే కస్టమర్స్కి వెళ్ళి లోన్స్ ఇవ్వచ్చు. సో ఆర్బీఐ నుంచి ఇది ఎన్బిఎఫ్సి లైసెన్స్ అనేది తీసుకుంది, వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఎవరంటే లులా డా సిల్వా. సో ఇంపార్టెంట్, బ్రెజిలియన్ ప్రెసిడెంట్. అండ్ ద అప్కమింగ్ 5 Test సిరీస్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ విల్ బి ప్లేడ్ ఫర్ ఎ ట్రోఫీ నేమ్డ్ సచిన్ టెండూల్కర్ అండ్ జేమ్స్ ఆండర్సన్. సో వీళ్ళిద్దరు పేరు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంది అకార్డింగ్ టు బీబీసీ రిపోర్ట్. సో ఇట్ ఈస్ స్టిల్ అన్క్లియర్. సో ఆలోచిస్తున్నారు వీళ్ళిద్దరు పేరు పెట్టాలని. అండ్ ఇక్కడ చూస్తే మనకి గంభీర్స్ లామెంట్ అని చెప్పి ఇచ్చారు. సో నెవర్ ఎ బిలీవర్ ఇన్ రోడ్ షోస్, లైవ్స్ ఆఫ్ పీపుల్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ రోడ్ షోస్ మీద అది నాకు నమ్మకం లేదు, ఈ ప్రజల ప్రాణాలే నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో గంభీర్స్ లామెంట్ అని చెప్పారు దానికి హెడ్డింగ్. ఇక్కడ లామెంట్ అంటే దుఃఖం వ్యక్తం చేయడం, క్రై. లామెంట్ అంటే మీనింగ్ వస్తుంది. సో ఇంపార్టెంట్ లామెంట్ అంటే. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఆర్సీబీ అనౌన్సెస్ 10 lakh ఈచ్ ఫర్ ఫ్యామిలీస్ ఆఫ్ డిసీజ్డ్ ఇన్ స్టాంపిడ్. సో ఇక్కడ డిసీజ్డ్ అంటే దోస్ పీపుల్ హూ డైడ్ ఇన్ దట్ స్టాంపిడ్. ఎవరైతే చనిపోయారో వాళ్ళని మనం డిసీజ్డ్ అని అంటాం. సో దాని మీనింగ్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఎక్స్యూడ్ కాన్ఫిడెన్స్ అంటే ఎక్స్యూడ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్యూడ్ కాన్ఫిడెన్స్ అంటే డిస్ప్లే చేయడం, డిశ్చార్జ్, చూపించడం, డిస్ప్లే చేయడం, కాన్ఫిడెన్స్ని చూపించడం. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో సురుచి రిలేటెడ్ టు షూటర్, షీఈస్ ద షూటింగ్ గేమ్కి సంబంధించిన పర్సన్ సురుచి. సో దట్స్ ఇట్. ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్
ఆన్సర్ ఇట్. అండ్ అలాగే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ ఆల్మోస్ట్ మనకి 2.2K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వీడియో మాత్రం ఒక 500 మెంబర్స్ చూస్తున్నారు. అంటే చాలామంది బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ నాట్ ఎనేబుల్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ డూ దాట్, సో దట్ మనం వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. సో ఈ రోజు వీడియో మనం ఈ రోజే కన్జ్యూమ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.